తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల విభజన అశాస్త్రీయంగా చేపట్టిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా దీని మీద సిట్టింగ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో తెలంగాణ రాష్ట్రంలో అసలు పాత జిల్లాలెన్ని, పాత జిల్లాల తర్వాత విభజన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాలెన్ని, అసలు మొత్తంగా వాటి స్వరూపం ఎంత అనేది ఇప్పుడు ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు అయితే పూర్తిగా ఒకసారి ఇక్కడ మనకు మ్యాప్ కూడా పూర్తిగా అందుబాటులో ఉంది. ఒకసారి మ్యాప్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పాత జిల్లాలు వచ్చేసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 10 జిల్లాలు. సో ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ చూసుకోవచ్చు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఇవి పాత జిల్లాలు ఉంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు, అంటే పరిపాలనా సౌలభ్యం చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంటే వాళ్ళ ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేపట్టారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యలు చేస్తుంది. సో ఎంత తెలంగాణ రాష్ట్రం జిల్లాలు అవసరమా అంటే కొంత ప్రాతిపదిక మీద కొంత జిల్లాలు అవసరం, కానీ ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీని మీద పూర్తిగా కూడా ఎటువంటి అంశాలు వీళ్ళు తీసుకున్నారనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. పూర్తిగా కూడా కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ నెల రోజులు కూడా ప్రధానంగా పూర్తవుతుంది. సో ప్రధానంగా నెల రోజులు పూర్తయిన 6 గ్యారంటీల అమలు దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈ 6 గ్యారంటీల పేరు మీద ప్రజాపాలన సభలు కూడా నిర్వహించారు. దీంతోపాటు ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు నెల రోజుల్లో గట్టి కసరత్తులు కూడా చేసింది. సో పూర్తిగా ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పూర్తిగా కీలకంగా మారాయి. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో ఇవి కొత్త జిల్లాలు. సో చూసుకోవచ్చు ఒకసారి ఆ కొత్త జిల్లాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ అండ్ నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి. సో ఇవన్నీ కూడా ఒకసారి కరీంనగర్ పెద్ద జిల్లాగా ఉండేది. కరీంనగర్లో కూడా ఈ జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఇవంతా కూడా సిరిసిల్ల కూడా పూర్తిగా కరీంనగర్ జిల్లా పరిధిలోకి వచ్చే ఇవన్నీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 1, 2, 3, 4, 5, 6 పూర్తిగా కూడా ఒక్క కరీంనగర్ జిల్లా నుంచి 6 జిల్లాలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఒక్క కరీంనగర్ డిస్టిక్ గతంలో ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి మీకు వేరియేషన్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒక్కసారి ఇక్కడ కరీంనగర్ జిల్లా చూసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా భౌగోళికంగా కొంత ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లా. ఇక్కడ కరీంనగర్ ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది. సో పాత జిల్లా, ఇది పాత మ్యాపు. సో ఇక్కడ కొత్త మ్యాప్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి కరీంనగర్ జిల్లాను చూద్దాం. సో ఇది కరీంనగర్. సో ఇది కరీంనగర్. గతంలో కరీంనగర్ కూడా చూపించాను. సో కరీంనగర్లో పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ అండ్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవంతా కూడా 1, 2, 3, 4, 5, 6 ప్లస్ కరీంనగర్ 7 జిల్లాలు. పూర్తిగా ఈ 6 జిల్లాలు కూడా ఒక్క కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉండేది. పాత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కరీంనగర్ జిల్లాని ఎక్కువగా 6 జిల్లాల కింద డివైడ్ చేశారు. సో పూర్తిగా ఈ కరీంనగర్ జిల్లాలో 6 జిల్లాలుగా డివైడ్ చేశారు. ఇది సపరేట్గా అంతా జిల్లాలుగా డివైడ్ అయిపోయింది. సో ఈ జిల్లా కేంద్రంగా ఈ జిల్లాలో పూర్తిగా నూతన కలెక్టర్ ఆఫీసులు, నూతన ఎంఆర్ఓ ఆఫీసులు ఇవంతా కూడా ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ప్రధానంగా ఇక్కడ పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే మేము జిల్లాల ఏర్పాటు చేశామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. జిల్లాలు కనుక ఒకవేళ మార్చితే, జిల్లాలు కనుక తగ్గిస్తే ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తుంటాయి. కాంగ్రెస్ నాయకులు మాత్రం
మీ ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేసుకుంటూ పోయారే తప్పితే ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తూ మీ స్వార్థం కోసం ఎక్కువగా జిల్లాలు విభజన చేసి మీ స్వార్థం కోసం కేవలం మీ స్వార్థం కోసం మాత్రమే జిల్లాల విభజన చేశారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మిగతా జిల్లా చూద్దాం. సో ఇక్కడ అసలు తర్వాత మహబూబ్ నగర్ తీసుకుందాం. మహబూబ్ నగర్ ఇది పాత మహబూబ్ నగర్. ఒకసారి చూడండి, ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లా కూడా చాలా పెద్ద జిల్లాగా ఉండేది. సో ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకోండి. మహబూబ్ నగర్లో పూర్తిగా ఇక్కడ నాగర్ కర్నూల్ అండ్ జోగులాంబ గద్వాల్, వికారాబాద్ అండ్ వనపర్తి, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది, ఒకసారి కరెక్ట్గా క్లియర్గా లేదు. సో పూర్తిగా మహబూబ్ నగర్ నుంచి కూడా 1, 2, 3, 4, 5 జిల్లాలు కూడా దీని నుంచి తీసుకోవడం జరిగింది. ఒక మహబూబ్ నగర్ నుంచి కూడా కరీంనగర్ నుంచి 6 జిల్లాలు తీసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ నుంచి 5 జిల్లాలు తీసుకోవడం జరిగింది. సో ఇట్లా జిల్లాలు తీసుకోవడం ద్వారా వాటి అంటే ఆ జిల్లాల యొక్క భౌగోళిక స్వరూపం చాలా చిన్నగా అయిపోయింది. ఒకసారి చూసుకోవచ్చు. మనం మహబూబ్ నగర్ కొంచెం ఆ పాత జిల్లాలో కొంచెం పెద్దగా ఉంది. సో ఇక్కడ తీసుకుంటే మహబూబ్ నగర్ పూర్తిగా ఆ చిన్న జిల్లాగా అయిపోయింది. అంటే జనాభా ప్రాతిపదికన చేంజ్ చేశారు. అలాగే ఉద్యోగుల పరంగా కూడా పూర్తిగా చేంజింగ్ అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో పూర్తిగా తెలంగాణ జిల్లాల విభజన ఏర్పడిన తర్వాత అంటే ఇది శాస్త్రీయంగా పూర్తిగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది. దీని మీద అంటే పూర్తిగా ఈ కొత్త జిల్లాల మీద అంటే పాత జిల్లాలు 10, ఇప్పుడు మొత్తంగా 33 జిల్లాలు, అంటే దాదాపు 23 కొత్త జిల్లాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 23 జిల్లాలని కొత్తగా ఏర్పాటు చేసింది. సో ఈ జిల్లాలన్నీ కూడా పునరేకీకరణ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఖమ్మం జిల్లా తీసుకుందాం. ఖమ్మం జిల్లా కూడా ఇక్కడ కొంత పెద్ద జిల్లాగా ఉంది. 10 నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఖమ్మం జిల్లా. సో ఇక్కడ ఖమ్మం జిల్లా చూసుకోండి. పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత నూతన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని నూతన జిల్లాగా కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఖమ్మం జిల్లా కూడా కొంత నియోజకవర్గాలు పూర్తిగా ఇందులో 5 నియోజకవర్గాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 5 నియోజకవర్గాలు అయితే పూర్తిగా డివైడ్ అయిపోయింది. సో ఇక్కడ వరంగల్ కూడా చూసుకున్నా వరంగల్ కూడా కొంత పెద్ద జిల్లాగానే ఉంది. ఇక్కడ వరంగల్ చూసుకుంటే వరంగల్, హన్మకొండ, ములుగు, ఇక్కడ జనగాం కూడా గతంలో వరంగల్ డిస్టిక్ కింద ఉండేది. మహబూబాబాద్ కూడా వరంగల్ డిస్టిక్ కింద ఉండేది. సో ఇక్కడ వరంగల్ డిస్టిక్ని తీసుకొచ్చి హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, జనగాం పూర్తిగా వరంగల్ జిల్లా నుంచి కూడా 4 జిల్లాలని డివైడ్ చేశారు. అంటే వరంగల్ అండ్ 4 జిల్లాలు మొత్తం కలిపితే 5 జిల్లాలని అంటే ఒకటే జిల్లాగా ఉన్న వరంగల్ జిల్లా కేంద్రాన్ని కూడా పూర్తిగా 4 జిల్లా కేంద్రంగా చేంజ్ చేసిన పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంది. సో పూర్తిగా ఇక్కడ హైదరాబాద్ చూసుకుందాం. సో హైదరాబాద్ ఎక్కడ చూసినా కొంత చిన్నగానే ఉంటుంది హైదరాబాదు. సో ఇక్కడ కూడా హైదరాబాద్ చూసుకోండి. ఇక్కడ హైదరాబాద్ చూడండి. ఇక్కడ హైదరాబాదు ఇక్కడ డాట్ అనమాట, ఈ పింక్ కలర్ డాటు మేడ్చల్ మల్కాజ్గిరి కింద ఉన్న చిన్న డాట్ ఇది హైదరాబాదు. ఇక్కడ పాయింట్ చేస్తాను, ఇది హైదరాబాద్. ఇక్కడ కూడా ఒకసారి ఇక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కూడా ఇది కూడా హైదరాబాద్, ఇది హైదరాబాద్. సో హైదరాబాద్ కొంత తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లా. సో ఇక్కడ మెదక్ తీసుకోవచ్చు. ఇక్కడ మెదక్ తీసుకుంటే మెదక్ పూర్తిగా వికారాబాద్ కూడా మెదక్ నుంచే డివైడ్ అయింది. వికారాబాద్ కూడా కొత్తగా జిల్లా చేశారు. సో పూర్తిగా పాత 10 జిల్లాలు, కొత్త 23 జిల్లాలు, మొత్తం కలిపితే 33 జిల్లాల తెలంగాణ మ్యాప్ను ఒకసారి చూద్దాం. సో పూర్తిగా ఒక్కసారి కొత్త జిల్లాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, ఇక్కడ వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్. సో పూర్తిగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా
చిన్న చిన్న జిల్లాలుగా కొంత చిన్న చిన్న జిల్లాలు కూడా ఉన్నాయి. సో మండలాలు ఒక 3-4 మండలాలు కూడా కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల కొంత ఆర్థికమైన భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది, జిల్లాల విభజనలో ఎటువంటి పారదర్శకత చూపకుండా ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తిగా నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రాసెస్లో ఒక కమిషన్ అయితే ఏ విధంగా వేసి ఆ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా ఆ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీని ఎంక్వైరీ కమిటీ వేసి పూర్తిగా కమిటీ ఈ జిల్లాలు అవసరమా, ఎంత ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయాలి, ఎంత జనాభా ఉంటే జిల్లాలు ఏర్పాటు చేయాలి, ఎన్ని మండలాలు ఉంటే ఒక జిల్లాను ఏర్పాటు చేయాలి, ఒక మండల కేంద్రంలో ఎన్ని గ్రామాలు ఉంటే ఒక మండల కేంద్రంని ఏర్పాటు చేయాలి, అసలు రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉండాలి, పూర్తిగా ఇవన్నీ కూడా ఈ సిట్టింగ్ జడ్జితో ఒక కమిషన్ వేసి ఈ కమిషన్లో పూర్తిగా కమిషన్ పూర్వాపరాలు మొత్తంగా పరిశీలించిన తర్వాత ఆ జిల్లాలు ఉండే పరిస్థితి ఉంటే కనుక ఆ జిల్లాలు ఉండే పరిస్థితి ఉంది, లేకపోతే ఈ జిల్లా ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి అంటే ఇక్కడ చూపిస్తున్న జిల్లాల్లో అంటే ఈ కొత్త జిల్లాలో కమిషన్ ఏదైతే ఇక్కడ జిల్లా కేంద్రం అవసరం లేదని చెప్తుందో అవసరం లేని చోట ఆ జిల్లా కేంద్రాన్ని పూర్తిగా కూడా పాత జిల్లాలోనే ఏ జిల్లా నుంచి అయితే జిల్లా కేంద్రం కొత్త జిల్లాలకు విడిపోయినాయో పూర్తిగా ఆ జిల్లా కేంద్రంలో కలిపే అవకాశం ఉంటుంది. సో పూర్తిగా కూడా ఇది ఒక కమిషన్ వేసిన తర్వాత ఆ సిట్టింగ్ జడ్జి ఏదైతే ఆ ప్రతిపాదనలు పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా ఏ సౌలభ్యంలో కుడితే జిల్లా ఉంటే బాగుంటుంది లేదా జిల్లా తగ్గించి మళ్ళీ ఏ జిల్లా నుంచి అయితే కొత్త జిల్లా ఉద్భవించిందో పూర్తిగా మళ్ళీ ఆ జిల్లాలో కలిపే కూడా అవకాశం ఉంటుంది. సో పూర్తిగా ఈ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే జిల్లాల పునరేకీకరణ ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తంగా పాత 10 జిల్లాలు నూతనంగా ఏర్పడ్డ 23 జిల్లాలు మొత్తం కలిపితే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. పూర్తిగా ఒక రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉంటాయంటే తెలంగాణ రాష్ట్రం కూడా కొంత భౌగోళికంగా విస్తీర్ణ పరంగా కొంత పెద్ద జిల్లా ఉంది. సో ఇన్ని జిల్లాలు అవసరమా అనేది ఒకసారి సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు తగ్గుతాయా లేదా 1-2 జిల్లాలు ఏమన్నా పెరుగుతాయా అనే అంశాన్ని కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.